Good morning, students. Before classes, I have posted The Boy Who Broke the Bank short story. Today, I'm going to teach you comprehension passages from this lesson, from this short story, The Boy Who Broke the Bank by Ruskin Bond. Okay. Comprehension passages. Today our topic is comprehension passages. What is comprehension passage? కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఏం చేయాలి మీకు తెలుసు ఆల్రెడీ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ అంటే ఏంటి, అవి ఎలా చేయాలి అనేది. కాంప్రహెన్షన్ ప్యాసేజ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినటువంటి మనకు ఇంటర్లో యాన్యువల్ ఎగ్జామ్స్లో 2 బిట్స్ వస్తాయి. ఏంటి, ఒకటి నోన్ ప్యాసేజ్ అండ్ అనదర్ వన్ ఈజ్ అన్నోన్ ప్యాసేజ్. నోన్ ప్యాసేజ్ అంటే మనకు ఆల్రెడీ ఉన్నటువంటి షార్ట్ స్టోరీస్ ఆర్ ప్రోజ్ నుంచి వచ్చేటువంటి ప్యాసేజెస్. అన్నౌన్ మీన్స్ అవి ప్రోజ్ నుంచి షార్ట్ స్టోరీస్ నుంచి కాకుండా అదర్ దాన్ అవుట్ ఆఫ్ ప్రోజ్ షార్ట్ స్టోరీ నుంచి వచ్చేవి. అవి కూడా మన టెక్స్ట్ బుక్లో ఉండేవే ప్రాక్టీస్ చేస్తాము. అవి కూడా ఇవి మాత్రం నోన్ ప్యాసేజెస్ అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి కాంప్రహెన్షన్ ప్యాసేజ్లో? వీ హ్యావ్ టు రీడ్ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ and comprehend what is the matter in this paragraph. మనం దాన్ని బాగా అర్థం చదివి బాగా అర్థం చేసుకోవాలి. దెన్ ఈ కింద ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. అయితే ఎక్కువ టైం తీసుకొని చేయడం వల్ల మనకు టైం అనేది సరిపోదు ఎగ్జామ్లో. సో దట్ కీవర్డ్స్ ఉంటాయి కదా, కీవర్డ్స్ని చూసుకుని ఫాస్ట్గా మనకు కావాల్సిన ఆన్సర్ని మనము పిక్ చేయొచ్చు. పారాగ్రాఫ్ నుంచి కావాల్సిన ఆన్సర్ని పిక్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ వాజ్ ద కంప్లైంట్ ఆఫ్ ద స్వీపర్ బాయ్? హియర్ కీ వర్డ్ ఈజ్ కంప్లైంట్. ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ ఈ ఫస్ట్ లైన్లో ఉంది, ఫస్ట్ సెంటెన్స్ కంప్లైంట్ అని ఉంది. దిస్ ఈజ్ ద కీవర్డ్ అనమాట. ఇలా మనము ఈజీగా ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అయితే ఇక్కడ మనకు వచ్చేటువంటి క్వశ్చన్స్లో అవుట్ ఆఫ్ 6, 4 క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి. డైరెక్ట్ ఆన్సర్స్ మనము పిక్ చేయొచ్చు ఇచ్చినటువంటి ప్యాసేజ్ నుంచి. వీ కెన్ పికప్ ఈజీలీ ఫ్రమ్ ద గివెన్ ప్యాసేజ్. అయితే ఇంకొక 2 క్వశ్చన్స్ మనకు కొంచెం టిపికల్గా ఉంటాయి, కొంచెం ఆలోచించాల్సి ఉంటుంది. దీస్ ఆర్ సినోనిమ్ ఆర్ యాంటోనిమ్ టైప్ క్వశ్చన్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్ టైప్ క్వశ్చన్స్ అన్నమాట. కొంచెం ఆలోచించి చేయవలసి ఉంటుంది. బట్ వీ కెన్ డూ, ఈజీగానే చేయొచ్చు, మనకు పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ కాంప్రహెన్షన్ ప్యాసేజెస్. అండ్ చూద్దాం ఇక ఫస్ట్ ద బాయ్ హూ బ్రోక్ ద బ్యాంక్ నుంచి ఫస్ట్ ప్యాసేజ్ చూద్దాం మనము. ఐ డోంట్ విష్ టు టాక్ అబౌట్ ఇట్, కంప్లైంట్ ద స్వీపర్ బాయ్. I have not even received my regular pay, and this is the 20th of the month. Who would think a bank would hold up a poor man's salary? As soon as I get my money, I'm off. Not another week I work in this place. And Nathu banged the pan against the dustbin several times just to emphasize his point and giving himself confidence. This is the paragraph. Coming to the questions. What was the complaint of the sweeper boy? What was the complaint of the sweeper boy? What is the complaint? What was the complaint? The sweeper boy complained that he did not wish to talk about it. He did not wish to talk about it. ఇది ఇండైరెక్ట్ గా రాస్తాం మనం. ఐ అని చెప్పాం కదా, మనం కాదు కదా నాతో. హీ అని చెప్తాము ఇండైరెక్ట్ స్పీచ్లో. హీ డిడ్ నాట్ విష్ టు టాక్ అబౌట్ ఇట్ అండ్ యాడెడ్ దట్ హీ హ్యాడ్ నాట్ yet received his pay. Had not yet received his pay. This is the first answer. Where was the sweeper boy working? Where he was working? He was working for a
బ్యాంక్ నుంచి బ్యాంక్కి పనిచేస్తున్నాడు. నెక్స్ట్, ఏ బ్యాంక్ వుడ్ హోల్డ్ అప్ ఏ పూర్ మ్యాన్స్ శాలరీ. హూ ఈజ్ ద పూర్ మ్యాన్ రిఫర్డ్ టు హియర్. ఇక్కడ ఒక పూర్ మ్యాన్స్ శాలరీ గురించి చెప్పారు కదా, అతను ఎవరు, ఆ పూర్ మ్యాన్ ఎవరు దట్ ఈస్ నాతు. నెక్స్ట్, ఫోర్త్ వన్, వై డిడ్ నాతు బ్యాంగ్ ద ప్యాన్ అగేన్స్ట్ ద డస్ట్బిన్. టు emphasize his point and give himself confidence. Next, pick up the synonym of the word salary from the passage. ఎక్కడుంది సాలరీకి సిననిమ్ అంటే తెలుసు మీకు, పర్యాయ పదం ఇక్కడే ఉంది చూడండి, పే. సాలరీకి సిననిమ్ పే. And next one is, the sweeper is dash with the bank. Fill in the blank choosing from the options given below. ఇక్కడ కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్ నుంచి పికప్ చేయాలి. హ్యాపీ, సాటిస్ఫైడ్ అండ్ హ్యాపీ. స్వీపర్ ఫ్రమ్ దిస్ ప్యాసేజ్, స్వీపర్ అనేవాడు హ్యాపీగా ఉన్నాడా, సాటిస్ఫైడా, అన్హ్యాపీనా? అన్హ్యాపీ ఈజ్ ద రైట్ ఆన్సర్. వీటికి ఆన్సర్స్ కూడా నేను చూపిస్తాను, పేపర్ మీద రాసి మీరు నోట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పారాగ్రాఫ్ చూడండి ఒకసారి, కొంచెం క్లియర్గా లేనట్టుంది వీడియో. I think it is okay. A large shady tamarind tree grew at one end of the bazaar, and it was here that Mrs. Srivatsava found her friend Mrs. Bhushan sheltering from the heat. Mrs. Bhushan was fanning herself with a large handkerchief. She complained of the summer, which she affirmed was definitely the hottest in the history of Piplinagar. She then showed Mrs. Srivatsava a sample of the cloth she was going to buy, and for 5 minutes they discussed its shade, texture and design. Having exhausted this topic, Mrs. Srivatsava said, "Do you know, my dear, that Seth Govindram's banks can't even pay its employees. Only this morning I had a complaint from their sweeper who has not received his wages for over a month." ఏంటి ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఒక టామరెండ్ చింత చెట్టు నీడలో భూషణ్ వేడి నుంచి తట్టుకోవడానికి కూర్చుంది. తన ఫ్రెండ్ మిసెస్ శ్రీవాత్సవ వచ్చింది. దే డిస్కస్డ్ అబౌట్ శ్రీవాత్సవ. షీ వాజ్ గోయింగ్ టు బై ఏ క్లాత్. దాని గురించి డిస్కస్ చేసుకున్నారు. అండ్ తను ఏం చేస్తుంది, తన హ్యాండ్ కర్చీప్తో హ్యాండ్ కర్చీప్తో హీట్ నుంచి రిలాక్స్ అవ్వడానికి ఇలా ఫ్యాన్ లాగా చేస్తుంది. నెక్స్ట్, హ్యావింగ్ ఎగ్జాస్టెడ్ దిస్ టాపిక్, మిసెస్ శ్రీవాత్సవ సెడ్. తర్వాత ఈ టాపిక్ గురించి మాట్లాడుకున్న తర్వాత తను ఏం చెప్తుందంటే, డూ యూ నో, మై డియర్, దట్ సేత్ గోవింద్రామ్స్ బ్యాంక్ కాంట్ ఈవెన్ పే ఇట్స్ ఎంప్లాయీస్. తన ఎంప్లాయీస్కి కనీసం శాలరీ ఇవ్వలేకపోతుంది. నేను ఈ న్యూస్ ఈ మార్నింగ్ విన్నాను. ఈవెన్ ఒక స్వీపర్ బాయ్కి కూడా శాలరీస్ ఇవ్వలేకపోతుంది అని చెప్పింది. దిస్ ఈజ్ ద passage and questions చూడండి ఒకసారి. What kind of tree was there at the end of the bazaar? A large shady tamarind tree. Whom did Mrs. Srivatsava meet? Mrs. Srivatsava found her friend under this tamarind tree. Her friend అని రాయొచ్చు, లేదు అంటే మిసెస్ భూషణ్ అని రాయొచ్చు. వాట్ వాజ్ మిసెస్ భూషణ్ డూయింగ్ దేర్? ఏం చేస్తుంది అక్కడ? మిసెస్ భూషణ్ వాజ్ ఫ్యానింగ్ హర్సెల్ఫ్ విత్ ఏ లార్జ్ హ్యాండ్ కర్చీఫ్ టు గెట్ రిలీఫ్ ఫ్రమ్ హీట్. నెక్స్ట్, వాట్ వాజ్ మిసెస్ భూషణ్ ప్లానింగ్ టు బై? మిసెస్ భూషణ్ వాజ్ గోయింగ్ టు బై సమ్ క్లాత్. నెక్స్ట్, ట్రూ ఆర్ ఫాల్స్ టైప్ క్వశ్చన్. ద లేడీస్ డిడెంట్ టాక్ మచ్ అబౌట్ ద కలర్ అండ్ క్వాలిటీ ఆఫ్ ద క్లాత్. Is it true or false? False, because they discussed texture. ఇక్కడ చూడండి, and for 5 minutes they discussed its shade, texture and design, not about quality and cloth.
So false. Name the town where the above meeting took place. Pipli Nagar Bazaar. That's it. And another one is దీప్ చంద్. నేను ఇది పారాగ్రాఫ్ రీడ్ చేస్తాను, మీరు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ మీరు ఈ ప్యాసేజ్ నుంచి పిక్ చేసి రాయాలి. దట్ ఈస్ టుడే యువర్ హోంవర్క్. నేను మీకు ఆన్సర్స్ కూడా పెడతాను, కానీ మీరు ట్రై చేయండి చేయడానికి. నేను ఒకసారి చదువుతాను. Deep Chand, who was cutting the hair of an elderly gentleman, was so startled that his hand shook and he nicked his customer's right ear. The customer yelped with pain and distress. Pain because of the cut and distress because of the awful news he had just heard. With one side of his neck still unshaven, he sped across the road to the general merchant's stores where there was a telephone. He dialed Seth Govindram's number. The Seth was not at home. Where was he then? The Seth was holidaying in Kashmir. Deep Chand కస్టమర్కి హెయిర్ కట్ చేస్తున్నాడు, ఒక జెంటిల్మెన్కి. హీ స్టార్టల్డ్ దట్ హిస్ హ్యాండ్ షుక్డ్ అండ్ హీ నిక్డ్ హిస్ కస్టమర్స్ రైట్ హియర్. స్టార్టల్ మీన్స్ ఒక ఏమంటారు, ఫీలింగ్ షాక్డ్ న్యూస్ అనమాట. ఒక ఏదైనా షాక్గా సర్ప్రైజ్ న్యూస్ విన్నప్పుడు కలిగేటువంటి ఫీలింగ్. తర్వాత నిక్డ్ మీన్స్ కట్ చేయడం, కట్. ద కస్టమర్ హెల్ప్ ద పెయిన్ అండ్ డిస్ట్రెస్, బాధతో అరుస్తూ ఉన్నాడు. నెక్స్ట్ ఆఫుల్ న్యూస్ హీ హ్యాడ్ జస్ట్ హియర్డ్. ఆఫుల్ అంటే ఏంటి? భయంకరమైన, బాధాకరమైన, భయంకరమైన న్యూస్. విత్ వన్ సైడ్ ఆఫ్ హిజ్ నెక్ స్టిల్ అన్షేవన్, అతనికి ఇంకా ఒక సైడ్ షేవ్ చేయనే లేదు. బట్ హీ స్ప్రెడ్ అక్రాస్ ద రోడ్ టు ద జనరల్ మర్చెంట్ స్టోర్ వేర్ దేర్ వాజ్ ఏ టెలిఫోన్. ఎక్కడైతే టెలిఫోన్ ఉందో అక్కడికి వెళ్ళాడు. ఎవరికి ఫోన్ చేశాడు? హీ డయల్డ్ సేత్ గోవింద్రామ్స్ నెంబర్. ద సేత్ వాజ్ నాట్ ఎట్ హోమ్, అతను ఇంట్లో లేడు. వేర్ వాజ్ హీస్ దెన్? ద సేత్ వాజ్ హాలిడేయింగ్ ఇన్ కాశ్మీర్, కాశ్మీర్లో హాలిడే చేస్తున్నాడు. దిస్ ఈజ్ పారాగ్రాఫ్ అండ్ క్వశ్చన్స్. వాట్ వాజ్ దీప్ చంద్స్ ఆక్యుపేషన్? ఈజీగా తెలుస్తుంది. వై డిడ్ దీప్ చంద్ కట్ హిస్ కస్టమర్స్ ఇయర్? ఇది కూడా ఈజీగానే ఉంది. వై డిడ్ ద ఎల్డర్లీ జెంటిల్మెన్ గో టు ద జనరల్ స్టోర్? వెరీ ఈజీ. Where did Seth Govindram go? Write the word from the passage that means surprised and frightened. Surprised and frightened. Synonym anamata. Next, what kind of news did Deep Chand and his customer hear? Em vinnaru vallu? Em vinnaru? Em news vinnaru? Already earlier paragraph lo manamu discuss chesi unnam. ఓకేనా? నెక్స్ట్ ఆన్సర్స్ కూడా చూపిస్తాను ఒకసారి. కావాలనుకుంటే మీరు ఒకసారి అది నోట్ చేసుకోండి. ఫస్ట్ పారాగ్రాఫ్ ఆన్సర్స్ ఇవి. నోట్ చేసుకోండి. అండ్ సెకండ్ పారాగ్రాఫ్, థర్డ్ పారాగ్రాఫ్ ఆన్సర్స్ మిమ్మల్నే చేయమన్నాను, బట్ వన్స్ చూడండి ఒకసారి, ట్రై చేయండి చేయడానికి. ఓకే, దిస్ ఈజ్ టుడేస్ క్లాస్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.